ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. ఆశా యూనియన్ సిఐటి రాష్ట్ర అధ్యక్షురాలని. నాతో పాటు మన రాష్ట్ర ఆఫీస్ బేరరు హైదరాబాద్ సెంట్రల్లో యాదమ్మ కూడా నాతో పాటు ఉన్నారు. మన పారితోషికాలు ఇంకా రాలేదు, పోయిన నెలవి. ఆ పారితోషికాల విషయం అధికారులతో మాట్లాడడానికి ఇప్పుడే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చి అధికారులను కలిశాం. ఎందుకంటే ఈరోజు 5వ తేదీ, ఈ నెల మనకు పారితోషికాలు ఇప్పటి వరకు రాలేదు, చాలా ఆలస్యం అయ్యింది. మరి ఆలస్యం అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలందరూ కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారనేసి అధికారులతో ఇప్పుడే మేము మాట్లాడడం జరిగింది. అట్లాగే మనం రెగ్యులర్గా కూడా ఫాలో చేస్తున్నాం. 30వ తేదీ నుంచి కూడా, 30 కాదు 30వ తేదీ కంటే 2 రోజుల ముందు నుంచే, ఎందుకంటే మనకు ప్రతి నెల మన పోరాటాల ఫలితంగా 30వ తేదీ వరకు మనం పారితోషికాలు ప్రభుత్వం ఇచ్చే విధంగా సాధించుకున్నాం. అందుకని 30వ తేదీ ముందే అధికారులకు మనం రెగ్యులర్గా గుర్తు చేస్తున్నాం. తర్వాత కూడా 1వ తేదీ నుంచి కూడా మనం రోజు అడుగుతున్నాం. అయినా మనకు పారితోషికాలు ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి ఎందుకు ఆలస్యం అవుతుంది, డైరెక్ట్గా అధికారులతో మాట్లాడడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. అధికారులు చెప్తున్నది ఏంటంటే ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. ఈరోజు సాయంత్రం అకౌంట్లో పడతాయి. అంటే బ్యాంకులో మేము ఇచ్చేసాం. చెక్కు మొత్తం కూడా రెడీ అయిపోయింది, సంతకం అయిపోయింది, బ్యాంకులో మేము సబ్మిట్ చేశాం. బహుశా ఈరోజు సాయంత్రం కావచ్చు, సాయంత్రం లోపే కావచ్చు. ఉదయం అయితే మేము ఇచ్చాం. ఈరోజు ఆశా వర్కర్ల అకౌంట్లో పడతాయి అనేసి కూడా తెలియజేయడం జరిగింది. అందుకని ఈ పారితోషికాలు ఈరోజు మన అకౌంట్లో పడతాయి అనేసి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. మన యూనియన్ ఆధ్వర్యంలో రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేస్తున్న ఫలితంగా మనకు పారితోషికాలు ఈరోజు అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నది ఏంటంటే 5వ తేదీ వరకు ఆలస్యం జరగకుండా గతంలో చెల్లించిన విధంగా ప్రతి నెల ముగింపు 30వ తేదీ లోపే, 30వ తేదీ వరకు పారితోషికాలు వేసే విధంగా కృషి చేయాలి. ఎందుకంటే ఈ నెల 5వ తేదీ అయింది, మళ్ళీ వచ్చే నెల అంటే ఇంకో రోజు 2 రోజులు ఇట్లా గడుస్తున్నా కొద్దీ మళ్ళీ పారితోషికాలు పెండింగ్లో ఉండి మళ్ళీ ఆలస్యం అయ్యి ఈ ఇబ్బందులన్నీ కూడా ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ ఆలస్యం కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి కోరుతున్నాం. ఈరోజు ఆశాల అకౌంట్లోకి పారితోషికాలు వస్తాయనేసి, పారితోషికాలు పడతాయని అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని కూడా రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశాలందరికీ కూడా తెలియజేస్తున్నాం.